రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టే శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వివరాలకు సంబంధించి, స్టేట్ ఫైనాన్సెస్ కు సంబంధించి, అదేవిధంగా పవర్ కు సంబంధించి, విద్యుత్ కు సంబంధించి వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో పెట్టి దానిపైన చర్చించాలని, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శ్వేతపత్రం సంబంధించి స్వయాన టీఆర్ఎస్ పార్టీ వారే అప్పులు చేసిన అప్పుల వల్ల ఆ విధమైన ప్రయోజనాలు పొందలేదు, డబ్బులన్నీ ఎటుపోయినాయో, క్రమశిక్షణ లేకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా డబ్బులు వెచ్చించడం, ఆ క్రమేణా రాష్ట్ర ప్రజలపై, ప్రతి ఒక్క పౌరునిపై దాదాపు 7 లక్షల రూపాయల అప్పును తీసుకొచ్చే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనత. ఈ రోజు మేము అనుకున్నట్టు వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తాం. పరిశ్రమలకు సంబంధించి ఎక్కడ కూడా వారి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా డొమెస్టిక్ కన్స్యూమర్స్ కూడా పూర్తి స్థాయిలో మేము కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.